బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది తుఫానుగా మారుతుందా లేదా, రానున్న రోజుల్లో వర్షాలు పడతాయా లేదా అని మనతో మాట్లాడడానికి విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. కుమార్ గారు చెప్పండి సార్, ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది, రేపు ఎల్లుండి ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటి వరకు ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు భూమధ్యరేఖీయ హిందూ మహాసముద్రంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయం 8 గంటల వరకు అది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి 5 డిగ్రీల అక్షాంశం 85.3 డిగ్రీల రేఖాంశం వద్ద అనగా చెన్నైకు 1050 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి వాయువ్య దిశలో పయనించి తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందే అవకాశం ఉంది. తదుపరి 2 రోజుల్లో ఈ తీవ్ర వాయుగుండం శ్రీలంక మరియు తమిళనాడు తీరాల వెంబడి పొంచి ఉండే అవకాశం ఉంది. దీని వలన కోస్తా తీరంలో, ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరంలో 25, 26 తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది 1-2 చోట్ల. 27, 28 కొన్ని చోట్ల తేలిక నుంచి మోస్తరు వర్షపాతాలు. 29, 30, 1వ డిసెంబర్ 1వ తేదీకి ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది దక్షిణ కోస్తా తీరంలో. అలాగే ఉత్తర కోస్తా తీరంలో మొదటి 2 రోజులు 25, 26వ తేదీల్లో పొడి వాతావరణం. 26వ తేదీ 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం. 28న అది కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం. 29, 30, 1వ తేదీ వరకు ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వాయుగుండం వలన కూడా కొన్ని జిల్లాలలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 26వ తేదీన నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో, 27, 28 నెల్లూరు, తిరుపతి మరియు ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 29వ తేదీ ఈ 3 జిల్లాలు అనగా దక్షిణ కోస్తా జిల్లాలైన తిరుపతి, నెల్లూరు మరియు ప్రకాశంతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు విండ్ స్పీడ్ ఎలాగ ఉంటుంది అంటే ఫిషర్మెన్కి ఏమైనా వార్నింగ్స్ ఉన్నాయా, ఏమన్నా ప్రమాద హెచ్చరికలు జారీ చేశారా? అగ్రికల్చర్ సెక్టర్ కాబట్టి ప్రస్తుతం సీజన్ కాబట్టి దాని విషయంలో ఏ సూచనలు ఉన్నాయి? వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందే క్రమంలో విండ్స్ లేదా గాలులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. వీటి యొక్క బలం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తదనుగుణంగా 26వ తేదీన దక్షిణ కోస్తా జిల్లా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 27, 28 దక్షిణ కోస్తా తీరం వెంబడి 55 నుంచి 65, గరిష్టంగా 75 కిలోమీటర్లు. 27, 28 ఉత్తర కోస్తా జిల్లాల్లో 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 29వ తేదీన ఓన్లీ దక్షిణ కోస్తా తీరంలో 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీనివలన మత్స్యకారులకు 25వ తేదీన సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు రావాల్సిందిగా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. 26 నుంచి తదుపరి 30వ తేదీ వరకు ఈ ప్రాంతాల్లో ముందుగా తెలిపిన ప్రాంతాలలో వేటకు వెళ్ళవద్దని తెలియజేయడం జరిగింది. తదనుగుణంగా తగిన హెచ్చరికల్ని అందరి మత్స్యకారులకు చేర్పించాల్సిన అవసరం ఉంది. మీడియా ద్వారా, ఆ పర్టికులర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నాయి. తరువాత రాష్ట్రంలో ఉన్న ఓడరేవులన్నింటిలో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక లేదా డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నంబర్ 1ని ఎగురవేయడం జరిగింది. అగ్రికల్చర్, ముఖ్యంగా వ్యవసాయదారులకు కూడా సూచనలు మాకున్న ప్రత్యేక విభాగం ద్వారా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా స్టాండింగ్ క్రాప్స్ లేదా నిలిచి ఉన్న పంటల్ని కాపాడుకోవాలి.
తర్వాత హార్వెస్ట్ చేయాల్సి వస్తే చేసేసేయండి. రెండోది ఏమిటంటే నిలిచి ఉన్న నీళ్లు తోడేసి పంటల్ని రక్షించాలి. కొంచెం బలహీనంగా ఉన్న మొక్కలకి కావాల్సిన సపోర్ట్ని కూడా ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది. ఈ సలహాలని పాటించాల్సిందిగా రైతు సోదరులను కూడా కోరడం జరిగింది. సార్, ఈ నెల 29న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విశాఖపట్నంలో ఉంది. కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఈ ఫోర్కాస్ట్ నేపథ్యంలో ఏమైనా అది వాయిదా వేసే అవకాశం ఉందా? సో మీరేమైనా సూచనలు ప్రత్యేకించి ఏమైనా చేశారు? అది అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ అండి. అది వాళ్ళు ఏం చేస్తారు అనేది నాకు తెలియదు, కానీ ముఖ్యంగా ప్రతి విఐపి వచ్చే వాళ్ళ పర్యటనకి సంబంధించి వాతావరణానికి సంబంధించిన సలహాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. తదనుగుణంగా ఐఎండి విఐపి ఫోర్కాస్ట్ను కూడా ఇచ్చింది. 29వ తేదీన వైజాగ్లో వర్షపాతం పెరిగే అవకాశం ఉంది. తర్వాత 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా ఉన్నందువల్ల ఆ అకార్డింగ్లీ అడ్మినిస్ట్రేషను సరైన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇది వాతావరణ శాఖ అధికారి మెట్రాలజిస్ట్ కుమార్ గారు చెప్తోంది. మొత్తం వాతావరణం అయితే కనుక ఈ 5 రోజుల పాటు 25 నుంచి అలాగే 1వ తారీఖు వరకు ఇలాగే ఉంటుందని చెప్తున్నారు. తుఫానుగా మారే అవకాశాలు ఉండే అవకాశం అయితే ఉంది. మరోపక్క ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. దానికి సంబంధించిన సూచనలు అయితే చేయడం జరిగిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పర్యటన గురించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్తున్నారు.